శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం సుపర్వగిరి అనేటటువంటి ఒక పర్వతం ఉండేది. ఆ పర్వతం మీద కేసరి అనేటటువంటి గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీదే 60,000 మంది వానరులు కూడా ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. అలా ఒకప్పుడు ప్రభాన తీర్థంలో ఉండేటటువంటి మునులను శంఖము శబలము అనేటటువంటి 2 ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేస్తాడు. అందుచేత అతనికి కేసరి సింహం అనేటటువంటి పేరు కూడా వస్తుంది. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు అయి ఉండి బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైనటువంటి తపస్సును చేసి అంతులేనటువంటి శక్తులు సంపాదించాడు. అదే కాలంలో శంభసాధనుడు అనేటటువంటి రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 3 లోకాలను జయించే విధంగా వరాన్ని పొంది మునులను సిద్ధులను దేవతలను అమితంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇక దేవతలందరూ కలిసి ఆ బాధలను భరించలేమని బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. బ్రహ్మ వారిని కేసరి వద్దకు వెళ్ళి అతన్ను ఆశీర్వదించి శంభసాధనుడు పెట్టేటటువంటి బాధలను చెప్పుకొని ఆ యొక్క దుర్మార్గుడు నుండి నీవే మమ్మలను కాపాడాలని వేడుకోండి. అదే సమయంలో నారదుడు శంభసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు నాయనా అని శంభసాధనుడు నారదునికి తిరిగి నమస్కరిస్తాడు. ఎక్కడి నుండి మీ రాక, ఏమిటి విశేషాలు అని అడుగుతాడు. హేమకుంఠం నుండి వస్తున్నాను. అక్కడ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ మాట నీతో చెప్పి వెళదామని వచ్చాను అని అంటాడు నారదుడు. ఆ మాట వినగానే శంభసాధనుడు ఆద్యం పోసినటువంటి అగ్నిలాగా మండిపడి ఓహో పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్నటువంటి ఆలోచన, నన్ను కోతి చేత ఏ విధంగా చంపిస్తారో నేను చూస్తాను. ఇంతకాలం చచ్చినట్టు పడి ఉన్న వాళ్ళు నన్ను చంపడానికి చూస్తారా? నా యొక్క భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ కూడా చూపిస్తాను నారదా అని అంటాడు. ఆ రాక్షసుడు ప్రళవకాల రుద్రుడిలాగా చేతిలో మెరిసేటటువంటి కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటకు అతి వేగంగా వచ్చి పడతాడు. అతని పెడబొబ్బలు విన్నటువంటి కేసరి వద్ద ఉన్నటువంటి దేవతలకు గుండెలు అవిసిపోతాయి. వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటును దాక్కునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడికి పోతారు? మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంభసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డంగా వెళ్ళి ఒరే దుర్మార్గుడా, నా చేత చావడానికి నీవు వచ్చావు, యుద్ధం చెయ్యి అని అంటాడు. చిచి, కోతితో యుద్ధం చేయడమా? నాతో యుద్ధం చేయడానికి పరమేశ్వరుడే భయపడతాడు. ఒక్క క్షణంలో నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను అంటూ శంభసాధనుడు కత్తిని ఎత్తుతాడు. అంతలో కేసరి ఒక పెద్ద రాయి ఎత్తి రాక్షసుడు యొక్క రొమ్ము అదిరే విధంగా కొడతాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోతుంది. కానీ కేసరి మాత్రం చలించలేదు. శంభసాధనకు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తన యొక్క మోకాలికి పెట్టి విరిచేశాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వస్తాడు. కేసరి తన తోకతో రాక్షసుని చేతి మీద ఒక్కసారిగా కొట్టేసరికి కత్తి జారిపడి కింద పడిపోతుంది. కింద పడినటువంటి కత్తి తీసుకోవడానికి శంభసాధనుడు ఒప్పుకోక బహుయుద్ధానికి సిద్ధపడతాడు. కానీ కేసరి పిడికిలతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చస్తాడు. రాక్షసుడు చావడంతో దేవతల కష్టాలు తీరిపోతాయి. దేవతలు కేసరితో ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు, ఇంకా పెళ్లి చేసుకొని గృహస్థు అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోతారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండేటటువంటి కన్య కోసం చూడడం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగినటువంటి అహల్య అనేటటువంటి కన్యను సృష్టించి గౌతముడు అనేటటువంటి మునికి భార్యగా ఇస్తాడు. కొంతకాలానికి వారిద్దరికీ కూడా అంజన అనేటటువంటి కూతురు పుడుతుంది. అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడి కూతురు. ఆమె గొప్ప గాయకురాలు. అందుచేత ఆమెకు సుకంఠి అనేటటువంటి పేరు కూడా వస్తుంది. అలా ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహేత్రుడు కనిపిస్తాడు. అతన్ని చూసి సుకంఠి నవ్వింది.
అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపిస్తాడు. ఆ తరువాత కుంజరుడు అనేటటువంటి వానరుడు సంతానం కావాలని శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీవు కొడుకులు పుట్టేటటువంటి యోగం లేదు, కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది. ఆ చక్కని పిల్లకు నా అంశాన లోకోతరుడైనటువంటి కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెబుతాడు. ఆ తరువాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురుచూస్తూ ఉండగా ఒకనాడు గౌతముడు అంజనను అతని వద్దకు వెళ్ళి ఆమెను తీసుకుని పెంచుకోమని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శివుని వల్ల శివుని ఇచ్చినటువంటి వరం ఈ విధంగా ఫలించింది అనుకొని కుంజరుడి సంతోషానికి అంతే లేకుండా పోయింది. అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను అతని భార్య అయినటువంటి విద్యావల్లిని తల్లిగాను చూడసాగింది. క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది. కుంజరుడు ఆమెకు వివాహం చేసేటటువంటి ఆలోచనను ఆరంభించాడు. ఆ లోపల కేసరి అంజన అందం గురించి పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరి వచ్చి ఆమె యొక్క వనవిహారం చేస్తూ ఉండగా ఆమెను చూస్తాడు. ఆమె బంగారు శరీరం అందము చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె తనను వరించడం కన్నా ఇంకేదీ కూడా జీవితంలో అవసరం లేదు అని అతనికి అనిపిస్తుంది. అంజనాకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొస్తుంది. కానీ ఆమె ఆ విషయాన్ని తన యొక్క చెలికత్తెలు తెలియకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేస్తుంది. కేసరి మర్నాడు తన యొక్క ఆప్తులతో అంజనా తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడేటటువంటి మార్గం ఏమిటి అని అడుగుతాడు. కుంజరుడు మనకు బంధువు, అలాగే యోగ్యుడు, అతనికి మంచిగా మీ పిల్లని ఇవ్వండి అని అడిగి చూద్దాం. పిల్లను కనుక ఇవ్వము అంటే బలప్రయోగం చేద్దామని చెబుతారు. ఇక కేసరి బంధుగణం ఆ విధంగా చెప్పడం, ఆ తరువాత కేసరి పంపినటువంటి పెళ్లి పెద్దలు కుంజరుడి వద్దకు వెళ్ళి కేసరి ఉద్దేశాన్ని తెలుపుతారు. కేసరి అంతవాడు తనకి అల్లుడు అవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా పెళ్లి చేస్తాడు. అయితే చాలా కాలం వరకు అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజనా కేసరి ఎన్నో నోములు వ్రతాలు చేస్తారు. కానీ ఫలితం మాత్రం లేకపోయింది. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుని గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది. కేసరి అందుకు సమ్మతించి పుంజికా స్థలం అనేటటువంటి చోట తపస్సు చేయమని చెబుతాడు. అలాగే అంజన వాయుదేవుని ధ్యానిస్తూ తపస్సును ప్రారంభిస్తుంది. చివరకు వాయుదేవుడు కరుణించి తను చాలా కాలంగా మోస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోతాడు. అంజన ఆ పండును తిని గర్భవతి అవుతుంది. ఆమె తనలో గర్భ చిహ్నాలను నానాటికి ఎక్కువ అవుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందుతుంది. ఒంటరిగా తపస్సు చేసుకునేటటువంటి స్త్రీకి గర్భం ఏ విధంగా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమని అనుకుంటారు? ఆమెకు ఏం చేయాలో కూడా తోచలేదు. అంతలో ఆకాశం నుండి అశరీరవాణి ఈ విధంగా పలికింది, అమ్మాయి, విచారించవద్దు. ఒకప్పుడు పరమేశ్వరుడు వానర రూపంలో ఉండి తన యొక్క తేజస్సును వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు ఒక పండు రూపంలో ఇచ్చాడు. దానిని నీవు తినడం చేత సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీ గర్భంలో పెరుగుతూ ఉంటాడు. నీ గర్భం కలగడానికి వాయువు సహాయపడ్డాడు. కాబట్టి ఆ కుర్రవాడు వాయుతనయుడిగా ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాలలోనూ అంతులేనటువంటి కీర్తిని సంపాదిస్తాడు. అశరీరవాణి ఈ విధంగా చెప్పిన మీదట వాయుదేవుడు అంజనా ఎదుట ప్రత్యక్షమై, అంజనా, అశరీరవాణి చెప్పినదంతా కూడా యథార్థం, విచారించవద్దు. నీవు వెళ్ళి నీ భర్తతో ఈ విధంగా జరిగిందని చెప్పు అని అదృశ్యమవుతాడు. అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగినదంతా కూడా చెబుతుంది. కేసరి సంతోషిస్తాడు. అలా 1 సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాడిని కంటుంది. వెంటనే దేవదుందుబలు మ్రోగుతాయి. పుష్పవర్షం కురుస్తుంది. ఆ కుర్రవాణ్ణి చూసి అపరిమితమైనటువంటి ఆనందం పొంది పండుగ చేసుకుంటాడు. పిల్లవాడికి ఆకలి తీరడానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ యొక్క పర్ణశాలలో చిగురుటాకుల పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళుతుంది. కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనుకగా పర్ణశాల బయటకు వచ్చి అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తూ ఉన్నటువంటి సూర్యబింబం కనిపిస్తుంది.
దాన్ని చూసినటువంటి ఆ కుర్రవాడు పండు అనుకొని తెలియనటువంటి తనం వలన దాన్ని పట్టుకునేటటువంటి ఉద్దేశంతో ఆకాశానికి ఎగురుతాడు. అలా సూర్యుడి కేసి ఎగిరిపోతూ ఉన్నటువంటి ఆ కుర్రవాణ్ణి చూసి యక్షులు, రాక్షసులు, నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తున్నది, ఇదేదో అపూర్వమైనటువంటి కొత్త అవతారంగా చూడటానికి వారికి ఆ విధంగా కనిపిస్తుంది అని అనుకుని తన యొక్క అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే వారితో ఇతను ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టినటువంటి ఆంజనేయుడు, గొప్ప బాలశౌర్యులు కలవాడు. అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినడానికి వస్తున్నాడు, కాబట్టి భయపడకండి అని చెబుతాడు సూర్యుడు. తనను చూసి పండు అని భ్రమపడి ఎగిరి వచ్చేటటువంటి ఆంజనేయుడిని చూసి సూర్యుడు ముచ్చటపడి తన యొక్క వేడిని తగ్గించుకుంటాడు. అంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుణ్ణి పట్టుకుని నోట్లో పెట్టుకుని వేడి అనిపించి మరలా బయటకు తెచ్చి చేతితో కొట్టి తిట్టి గొడవ పడసాగాడు. ఆ రోజు అమావాస్య, రాహువు సూర్యుణ్ణి పట్టుకునేటటువంటి రోజు. అందుచేత సూర్యుణ్ణి మింగడానికి రాహువు ఆ సమయంలో వస్తాడు. రాహువును చూసి ఆంజనేయుడు పెడబొబ్బ పెట్టాడు. అది విన్నటువంటి రాహువు భయకంపితుడై అతి వేగంగా పారిపోయి స్వర్గాన్ని చేరి ఇంద్రుడి కొలువుకు వెళతాడు. ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్ర పాఠాలు చదువుతూ ఉంటారు. తుంబర నారదులు వీణులు వాయిస్తూ ఉంటారు. అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చొని ఉంటాడు. రాహు ఇంద్రుని చేరి, నీకేం, నీవు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నావు, మరి నాకు వచ్చినటువంటి సమస్య ఏమిటో తెలుసా అని అంటాడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుణ్ణి పట్టుకుందాము అని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహు సూర్యుణ్ణి పట్టేశాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహువు ఉంటే నేను దేనికి అని అంటాడు రాహు. ఇంద్రుడు నివ్వెరబోయి, ఏమిటి, ఇంకొకడు ఎవడో వచ్చి సూర్యుణ్ణి పట్టాడా, ఏది నా వెంటరా అని ఐరావతమును ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరుతాడు. ఇంద్రుడు అండగా ఉన్నాడు కదా అన్న ధైర్యంతో రాహువు ఆంజనేయుడి మీదకు వెళతాడు. ఆంజనేయుడు రాహువును ఎగాదిగా చూసి పండు అనుకొని పట్టుకోబోతాడు. ఆంజనేయుడు ఆర్భాటం చేసి ఉగ్ర నారసింహమూర్తిలాగా మీదికి రావడం చూసినటువంటి రాహువు కంగారుగా ఇంద్రుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు అని కేకలు పెడతాడు. భయపడకు అని అంటూ ఇంద్రుడు తన యొక్క ఏనుగును ముందుకు తోలుతాడు. తన మీదకు వచ్చేటటువంటి ఐరావతాన్ని చూసినటువంటి ఆంజనేయుడు, ఈ పండు తెల్లగా బాగుంది, దీనిని తిని ఆకలి తీర్చుకుంటాను అని అనుకొని మీదకు వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది. ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుని పైన వజ్రాయుధాన్ని విసురుతాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడి యొక్క దవడ విరిగిపోతుంది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోతాడు. ఇది చూసినటువంటి వాయుదేవుడికి దుఃఖం ముంచుకు వస్తుంది. అతనికి కోపం కూడా వచ్చి సంచరించడం మానేస్తాడు. ఆ లోపల అంజన పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద బిడ్డ ఉండడు. ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవడం మొదలు పెడుతుంది. కేసరి ఆమెను ఊరడిస్తూ, ఏడవకు, నీ కొడుకు ఉదయించేటటువంటి సూర్యుణ్ణి చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు. ఈ సంగతి రాహు చెప్పేసరికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి దవడ కలిగే విధంగా కొట్టాడు. నీ కొడుకు సృహ తప్పి పడిపోయి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు. వాయుదేవుడు ఇంద్రుడిపైన అలిగి సంచారాన్ని మానేశాడు. నీ కొడుకు సమస్త శుభాలు కలిగజేసేటటువంటి ఆంజనేయుడు అని అంటాడు. ఆ మాటలతో అంజన ఊరడిల్లింది. వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతలు కంగారుపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుని యొక్క దవడ పగలగొట్టినటువంటి సంగతి, వాయుదేవుడు అలిగినటువంటి సంగతి, వాయుదేవుడు ఏ విధంగా స్తంభించిపోయాడో ఈ సంగతులన్నీ కూడా బ్రహ్మదేవుడికి చెప్పుకొని కాపాడమని వేడుకుంటారు. బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి, నాయనా, సమస్త ప్రాణులకు ప్రాణం ఇచ్చేటటువంటి నీవే, అంతా కూడా ఉన్నవాడివి నీవే, నీవు అలగడం ధర్మమా అని అంటాడు. వాయుదేవుడు వెళ్ళి మూర్ఛపోయి ఉన్నటువంటి ఆంజనేయుణ్ణి తన చేతులతో ఎత్తి తీసుకుని వచ్చి బ్రహ్మ కాళ్ల వద్ద పెట్టి నమస్కారం చేస్తాడు. బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేతిని తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వస్తుంది. ఇది చూసినటువంటి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయడానికి బయలుదేరి వెళ్తాడు. బ్రహ్మ దేవతలతో, ఈ కుర్రవాడు లోకాలన్నీ కూడా సంతోషపెట్టగలిగేవాడు, ఇతనికి వరాలు ఇద్దాం, ఇతను సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారం అని అంటాడు.
అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేదశాస్త్రాలు వచ్చే విధంగా శక్తినిస్తుంది. భయం లేకుండా వరుణుడు శక్తిని ఇస్తాడు. మృత్యుభయం ముసలితనం లేకుండా యముడు వరమిస్తాడు. కుబేరుడు యుద్ధాలలో విజయాన్ని ఇస్తాడు. విశ్వకర్మ కనక కుండలాలు ఇస్తాడు. ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనేటటువంటి పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరాన్ని ఇస్తాడు. హనుమ అంటే దవడ. బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు చిరంజీవిత్వం ప్రసాదిస్తాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడితో నీ కొడుకు నిష్కల్మషమైనటువంటి కీర్తి సంపాదిస్తాడు, ఎన్నడూ ఓడిపోడు, ఏకవీరుడు, అనిమాది సిద్ధులన్నీ కూడా అతనికి ఉంటాయి. తలుచుకున్న మాత్రాన విశ్వమంతా కూడా చూడగలడు. ఎలాంటి కామము లేనివాడు. కామరూపి ఇతనిలో అంతులేనటువంటి శౌర్య, ధైర్య, దయాది గుణాలు ఉంటాయి. ఎన్నో అద్భుతమైనటువంటి పనులు చేస్తాడు. వాటిని నీవే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోతాడు. హనుమంతుని గురించి, అతను సూర్యుణ్ణి పట్టుకోవడం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోతారు. వాయుదేవుడు హనుమంతుని తీసుకుని వెళ్ళి అంజనకు ఇస్తాడు. ఆమె తన కొడుకును తిరిగి సంపాదించాను అని అనుకొని ఆనంద బాష్పాలు రాలుస్తుంది. ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు హనుమంతుడి సంగతి విని ఆశ్చర్యపడుతూ, సూర్యుని యొక్క కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది కదా, మరి ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుణ్ణి పట్టుకోవడం ఏమిటి అని అనుకుంటారు. తన కొడుకు దేవతలందరూ కూడా వరాలు ఇచ్చినా ఆ సంగతి తెలిసినటువంటి కేసరి చాలా సంతోషిస్తాడు. హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైనటువంటి జ్ఞానం కలిగి ఉండి ఆకతాయి పనులు చేస్తూ తిరగసాగాడు. మంచి పనులు చేయాలనేటువంటి మర్కట చేష్టలు చేయరాదని, దరిద్రులను బాధించడం చాలా అసహ్యం అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వినక అతను మాత్రం కోతి చేష్టలు చేస్తూ కాలం గడిపేవాడు. లోకాలను రక్షించడానికి పుట్టినటువంటి హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయడం ఏమిటో అని బ్రాహ్మణులకు మాత్రం అర్థం కాలేదు. ఆ తరువాత ఏదన్నా శాపం పెడదామన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చినటువంటి వరం ఉంది. అంతేకాక ఇంత మహాశక్తివంతుడు ఎలాంటి అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయడం. అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతునికి తన యొక్క బలం తెలియకుండా ఉండాలి అని అనుకుంటారు. వెంటనే హనుమంతుడు సాత్వికుడుగా మారిపోయాడు. ఆ మార్పును చూసినటువంటి అంజన, కేసరి తృప్తిపడ్డారు. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు అంజన హనుమంతుడితో, నాయనా, కిష్కిందలో వాలి, సుగ్రీవులు అనేటటువంటి 2 అన్నదమ్ములు ఉన్నారు. మా తల్లి అయినటువంటి అహల్య రహస్యంగా వాళ్ళను ఇంద్రుడికి సూర్యుడికి కన్నది. ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని శపించాడు. అందుచేత వారు నీకు మేనమామలు. నీవు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి యొక్క అండను చేరు. ఏ కారణం చేతనైనా వాలి సుగ్రీవుల మధ్య వైరం వస్తే నీవు వాలిని చంపేసుమా అని చెబుతుంది. హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకుని కిష్కిందకు వెళతాడు. వాలి సుగ్రీవుళ్ళు అతన్ని ఆదరిస్తారు. అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉండడం ప్రారంభిస్తాడు. అతనికి వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలుగుతుంది. అలా ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించేటటువంటి సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుని వద్దకు వెళ్ళి నమస్కారం చేస్తాడు. సూర్యుడు సంతోషించి సంకల్ప సిద్ధిరస్తు, ఏం నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడుగుతాడు. వేదశాస్త్రాలు నేర్చుకోవడానికి వచ్చాను అంటాడు హనుమంతుడు. బాగానే ఉంది, కానీ విని ఎరుగునటువంటి మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను. నా నుండి శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టం అవుతుంది అని అంటాడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమాయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువుకోమన్నారా, లేక మీకు ముందు నడుస్తూ చదువుకోమన్నారా అని సూర్యుణ్ణి అడుగుతాడు. సూర్యుడు ఆ మాటకు సంతోషించి, నాయనా, నీ వంటి వాడు సృష్టిలో మరెవరు ఎవ్వరూ కూడా లేరు. ఇక 2 కొండల మీద పాదాలు ఉంచి నిలబడు, దేవతలు చూసి ఆనందిస్తారు అంటాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా కూడా పెద్దగా ఉండే విధంగా పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం అంతటా కూడా నిండిపోయే విధంగా చేస్తాడు. ఆ అవతారాన్ని చూసినటువంటి బ్రహ్మదేవుడు నివ్వెరపోతాడు. మునులు, దేవతలు హనుమంతుని చూసి నమస్కారాలు చేస్తారు. సూర్యుడు పొందినటువంటి అద్భుతం అంతా ఇంతా కాదు. ఆయన హనుమంతునితో ఈ విధంగా అంటాడు, ప్రత్యక్షమైనటువంటి రుద్రావతారం నీవు. నాకు కీర్తి కలిగించడానికి వచ్చావే కాని నేను నీకు ఏం ఉపదేశించగలను అని అంటాడు. హనుమంతుడు వినయంగా, మహాత్మా, మీరు ఇలా అనవచ్చా?
వేదాలకు మూలమైన వాడివి, నన్ను శిక్షుడిగా చేసుకుని దయతో వేదత్రయం బోధించండి అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడికి ఎదురుగా నిలబడతాడు. సూర్యుడు గడియకు అంటే 9,70,000 యోజనాల వేగంలో నడుస్తాడు. అంతే వేగంతో హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాల్సింది అంతా కూడా విద్య అంతా పూర్తి చేసుకొని పురాణాలు అన్నీ నేర్చుకుంటాడు. చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్కిందకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి సంగతులన్నీ చెబుతాడు. సుగ్రీవుడు హనుమంతుడి పట్ల ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకుంటాడు. వాలి సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారిని పెంచినటువంటి తండ్రి చనిపోయిన తరువాత వానర రాజ్యానికి వాలి రాజు, సుగ్రీవుడు యువరాజు అవుతారు. వాలి యొక్క బలాపరాక్రమాలు సాటిలేనివి. అతనితో యుద్ధం చేసి ఎవ్వరూ గెలవలేరు. రాజులందరినీ కూడా జయించిన యుద్ధంలో రావణుడు ఒకసారి వాలి వద్దకు వచ్చి అతని యుద్ధానికి పిలుస్తాడు. రావణాసురుడు యుద్ధం చేసి అతన్ని చావచితకు కొడతాడు. తరువాత రావణుడు వారితో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ఆ తరువాత వాలిని యుద్ధానికి పిలిచాడు. దుందుబి అనేటటువంటి ఒక రాక్షసుడు, వాడు మదించి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలుస్తాడు. హిమవంతుడు, నాకు నీతో యుద్ధం చేసేటటువంటి శక్తి లేదు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు నేను కాదు, వాలి ఒక్కడే. నీవు యుద్ధవనానికి వెళ్ళి అతన్ని యుద్ధానికి పిలువు, తప్పక వస్తాడు అని చెబుతాడు. ఆ మాట విన్నటువంటి దుందుబి యుద్ధవనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలుస్తాడు. యుద్ధవనం కిష్కిందకు బయట ఉంటుంది. వాలికి దుందుబి పిలుపు విన్న తరువాత యుద్ధంలో వాడిని చంపి వాడి యొక్క శరీరాన్ని విసిరి పడవేస్తాడు. దుందుబి కళేబరం దూరాన ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీద పడుతుంది. అతని రక్తం పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి మాతంగ మహాముని మీద పడుతుంది. ఆ ముని కోపించి వాలి ఋష్యమూకం మీదకు వస్తే అతని యొక్క తల పగిలిపోతుంది అని శాపం పెడతాడు. ఆ తరువాత వాలికి దుందుబి కొడుకైనటువంటి మాయావతితో వైరం వస్తుంది. దుందుబిని వాలి చంపి ఉండడం, ఆ తరువాత ఒక స్త్రీ విషయంలో వాలికి మాయావికి వైరం ఏర్పడుతుంది. అలా ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింద నగర ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బలు పెడుతూ వాలిని యుద్ధానికి పిలుస్తాడు. నిద్రపోతున్నటువంటి వాలి లేచి శత్రువు యొక్క దర్భం సహించలేక అతనితో యుద్ధానికి బయలుదేరుతాడు. సుగ్రీవుడు వాలి భార్య అయినటువంటి తార వద్దు అని చెప్పి ఎంతగానో వారించబోతారు. కానీ వాలి మాత్రం వినిపించుకోడు. వాలిని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరుతాడు. అన్నా తమ్ముడు ఇద్దరూ వస్తుండడం చూసినటువంటి మాయావి భయపడి పారిపోసాగాడు. వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళతారు. మాయావి వారిని చాలా దూరం తీసుకొని వెళ్ళి ముళ్ళకంపలు కప్పి ఉన్నటువంటి ఒక కొండ బిలంలో ప్రవేశిస్తాడు. నేను మాయావిని హతమార్చి వచ్చినదాకా నీవు ఇక్కడే ఉండు అని సుగ్రీవుడితో చెప్పి వారు కూడా బిలంలోకి ప్రవేశిస్తారు. వాలి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడో ఏమోనని సుగ్రీవుడికి భయం వేస్తుంది. అంతలో బిలంలో నుండి నురుగుతో కూడినటువంటి రక్తం బయటకు రాసాగింది. ఇక సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి అక్కడ నుండి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కిందకు తిరిగి వస్తాడు. వానరులు అతన్ని రాజుగా అభిషేకిస్తారు. ఆ తరువాత ఏమి జరిగిందో మరొక చక్కని వీడియోలో తెలియజేస్తాను. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.